గురుగారు, ఈరోజు భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ అమావాస్యను పెతర అమావాస్య అని ఎందుకు అంటారు? అమావాస్య అని పేరు ఉన్నంత మాత్రం చేత ఇదేమి అశుభం కాదు. అందులోనూ ఇది మహాలయ అమావాస్య. మహాలయము మహాదేవుడికి సంబంధించినటువంటిది, పితృదేవతలు. ఎందుకంటే శివుడు అనేటువంటి వాడు శ్మశానవాసి కింద కూడా ఎంత శుభంకరుడో ఆ మహానుభావుడు శ్మశానవాసి. శ్మశానవాసి అంటే చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మనకు సంబంధించినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం పితృదేవతలు అంటాం. దేవతలకి ఎంత విలువ ఇచ్చామో పితృదేవతలకు కూడా అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వమన్నారు. ఎందుకంటే దేవతల యొక్క శాపాన్నైనా సరే కొంత ఏదో రకంగా చేసి పోగొట్టుకోగలం, కానీ పితృదేవతలు గనక ఆగ్రహిస్తే మాత్రం ఆ కోపాన్ని పోగొట్టుకోవటం అసాధ్యం అన్నారు. పితృదేవతల మహిమ అంత గొప్పది. అందుకని శ్రాద్ధాలు తప్పనిసరిగా పెట్టాలి అని పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళని తలుచుకోవాలి అని చెప్తారు. మాకున్నటువంటి ఒత్తిడుల వల్ల మేము ప్రతి ఏడాది వాళ్ళకి సంబంధించినటువంటి తిథుల్లో, అంటే ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో నాయనమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళని తలుచుకోలేకపోయాము. ఏం పర్వాలేదు, ఈ మహాలయ పక్షం ఉంది. ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు కూడా వాళ్ళని తలుచుకోలేదు. మొత్తం 15 రోజుల్లో నేను తలుచుకోలేకపోతున్నానంటే కనీసం ఈ పెతర అమావాస్య, ఈ మహాలయ అమావాస్య అంటే పెతర అమావాస్య అంటే మన వాళ్ళు కొంచెం పలకటంలో వికటత్వం కింద దాన్ని పితృ అమావాస్య అనే బదులు దాన్ని పెతర అమావాస్య అన్నారు. నిజానికి అది పితృ అమావాస్య, పితృదేవతలకు సంబంధించినటువంటి అమావాస్య. కాబట్టి ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి ఈ అమావాస్య నాడైనా తప్పనిసరిగా వాళ్ళ పేర్లు తలుచుకో. పితృదేవతాన్ ఉద్దిశ్య అహం తర్పణం కరిష్యే, ఆ ముందు మంత్రాలు ఉంటాయి, వాటితో పాటుగా ఈ పంక్తిని చదువు. నాకు రాలేదు అమ్మ, లేకపోతే అమ్మమ్మ, నాయనమ్మ అని వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ పేర్లు తలుచుకుంటూ నీకు నేను తర్పణం విడుస్తున్నాను, మీరు సుఖంగా ఉండెదరుగాక, మీకు ఈ దాహం తీరేనుగాక. ఎందుకంటే ఈ నీరు వదలటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దప్పికతోటి మనం ఈ ఒక్క గంట గనక నీళ్లు లేకపోతే, 2 గంటలు నీళ్లు లేకపోతే పెదాలు తడారిపోయి ఎంత విలవిల్లాడిపోతామో పితృదేవతలు కూడా దాహంతో అలమటిస్తారట. ఏడాదికి ఒక్కసారి మనం వదిలేటువంటి ఆ నీళ్లు కానివ్వండి, అది వాళ్ళకి ఏడాది మొత్తం మీద దాహాన్ని తీరుస్తాయిట. అందుకని అమ్మా నీకు దాహం చేకూర్చడం కోసం ఇదిగో నీళ్లు వదులుతున్నాను, అమ్మా నీకు ఆకలి తీరటం కోసం ఇదిగో పిండం పెడుతున్నాను అని పెట్టు. వాళ్ళ పేర్లు తలుచుకొని ఆ పూర్వీకులను తలుచుకొని పెట్టు, నీకున్న రుణం తీరుతుంది, రుణపాశం తీరుతుంది. ఆ రుణపాశం తీరటానికి, మనకున్నటువంటి ఆ రుణపాశం తీరటానికి తప్పనిసరిగా ఈ పితృ అమావాస్య, ఈ మహాలయ అమావాస్య, ఇంతకంటే గొప్ప తిథి ఇంకొకటి లేదు. ఎందుకంటే వివాహాల్లో కూడా శ్రాద్ధం పెడతారు, చాలాసార్లు చెప్పుకుంటున్నాం. వివాహాల్లో కూడా నాంది పేరు మీదుగా శ్రాద్ధానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. పితృదేవతల్ని స్మరించుకొనే అసలు దేవతల దగ్గరికి వస్తారు. ఎందుకంటే అందరికంటే గొప్పవారు పితృదేవతలు, మనకు సంబంధించినటువంటి వారు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకే ప్రథమమైన స్థానం ఇవ్వాలి. మొట్టమొదటి పీట, ప్రథమ తాంబూలం వాళ్ళకే ఇవ్వాలి. కాబట్టి మిగతా రోజుల్లో చేయని వాళ్ళు కనీసం ఈ పవిత్రమైనటువంటి ఈ మహాలయ అమావాస్యలో పితృదేవతల్ని తలుచుకొని ఇందాక నేను చెప్పిన ప్రకారంగా తర్పణం వదలండి, వాళ్ళ అనుగ్రహానికి నోచుకోండి. సంతాన భాగ్యం లేకపోవటం కానివ్వండి, ఆర్థిక సమస్యలతో సతమతం అవటం కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, వీటన్నింటినీ కల్పించేవాళ్ళు పితృదేవతలు. పితృదేవతలకు అంత శక్తి ఉంది. వీడు నాకేమీ చేయటం లేదు, వీడు నన్ను తలుచుకోవటం లేదని చెప్పి. కాబట్టి కనీసం ఈ రోజున తలుచుకొని అమ్మ మా ఎడల క్రోధం వహించకని చెప్పండి. వాళ్ళని తలుచుకుంటూ నీళ్లు వదలండి. తర్పణమే కదా, ఏం పోయింది, ఆ తర్పణం వదలండి. వాళ్ళ అనుగ్రహానికి ప్రతి వాళ్ళని కూడా నోచుకొందము గాక.